పేరు నూర్జహాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెంట్ హౌస్లో ఉండేవాళ్ళని. మేము ఫస్ట్ టైలరింగ్ చేసేవాళ్ళని. టైలరింగ్ జరుగుబాటు లేక పిల్లల్ని చదివించుకోవటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కూలికి పోయాము వంటలు చేయటానికి. అట్లా చేసుకుంటా నేనే సొంతంగా చేసుకోవాలనిపించింది. మేము సాయి లక్ష్మి పొదుపు గ్రూప్లో చేరి ఫస్ట్ మాకు 30,000 ఇచ్చారు పొదుపులో. బయట 20,000 అప్పు తెచ్చుకొని 50,000తో స్టార్ట్ చేసుకున్నాం మేము. నూర్జహాన్ క్యాటరింగ్ మాది. వెజ్ నాన్ వెజ్ అన్నీ చేస్తాను. పచ్చళ్ళు అన్నీ చేస్తాను నేను. నెలకి 10-15 ఆర్డర్స్ వస్తాయి. ఇంటి దగ్గరే చేసుకుంటా అబ్బాయిని చూసుకుంటూ ఉంటాను. రెండోసారి ₹1,00,000 ఇచ్చారు. మూడోసారి 1,50,000 ఇచ్చారు. అవి పెట్టుకొని మేము వ్యాపారం అభివృద్ధి చేసుకుంటున్నాం. పిల్లలు సరుకులు అవి బయట నుంచి తీసుకొచ్చి ఇస్తుంటారు. కటింగ్ ఆయన చేసి ఇస్తుంటాడు. నేను పొయ్యి దగ్గర ఉండి నేను చేస్తుంటాను వంట. ఏదైనా పెద్దవి ఉంటే అవకాశాన్ని బట్టి పన్నోళ్ళని పెట్టుకొని చేయించుకుంటుంటాను. మనిషికి ₹1000 అక్కడిచ్చి పెట్టుకొని చేయించుకుంటుంటాను వంటను బట్టి. రోజు 4-5 పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను. ఎఫ్మాలో చేరిన తర్వాత 2,000 మందికి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ చేసుకుంటే ₹1,00,000 మిగిలినవి. అవి చేసుకుంటే అబ్బాయి ఆరోగ్యం చూపించుకొని సంతోషంగా ఉన్నాం మేము. సంవత్సరానికి మాకు 25 లక్షల దాకా వస్తుంది. మన దగ్గర కూలి చేసుకునే వాళ్ళకి 800-1000 లెక్కన ఇస్తుంటాము. అవన్నీ పెట్టుబడి పోను నెలకి 70,000 అట్లా మిగులుతుంది. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఈ క్యాటరింగ్ భోజనాలు చేయసాగిన తర్వాత మేము మా పిల్లల్ని చదివించుకున్నాము. మా పిల్లోడికి ఆరోగ్యం చూపించుకుంటా మేము బాగానే మనుషులు పెట్టుకొని చేయించుకుంటున్నాము. మెప్మా ఆఫీస్ వాళ్ళు సహాయం చేశారు. ఇంకా సహాయం చేస్తే మేము ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా పెద్దదిగా క్యాటరింగ్ చేసుకుంటామని అనుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంతోషంగానే ఉంటుంది.